ప్రారంభం చేసిండు. స్టార్ట్ అయిన పనులు కాంగ్రెస్ వచ్చింది, అటుకెక్కించింది. కొట్లాడదాం తప్పకుండా. జరిగి వానలు తగ్గంగానే పాదయాత్ర పెట్టుకుందామా? ఎంతమంది తయారు ఉందో నడవనికి న్యాయంబడా అటే ఉండాలి. మరి వారం 10 రోజులు పొద్దుగాలు వచ్చి సాయంత్రం పోడు ఉండదు. బట్టలు తెచ్చుకోవాలి. తయారా? నడుద్దామా? రైట్. మీరందరూ తయారుంటే నేను తయారు. త్వరలోనే సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు సాధన కోసం మనం నారాయణ్ ఖేడ్ టు అందోల్ సంగారెడ్డి మీదుగా జహీరాబాద్ వరకు పాదయాత్ర పెట్టుకుందాం. ఆ జహీరాబాద్ లో గణేష్ మన సిద్ధి వినాయక స్వామి ఉంటాడు. ఆ వినాయకుని దగ్గరికి పోయి అన్ని విఘ్నాలు తొలగిపోవాలి, ఈ కాంగ్రెస్ వాళ్ళకి జ్ఞానోదయం కలిగించమని చెప్పి మన నారాయణ్ ఖేడ్లోని అమ్మవారు బోరంచ అమ్మవారు, బోరంచ అమ్మకు మొక్కుదాం. బోరంచ టు సిద్ధి వినాయక స్టార్ట్ చేద్దాం. ఇక గట్టిగా కాంగ్రెస్ మీద ఒత్తిడి పెడదాం. సో మనం గట్టిగా ఫైట్ చేద్దాం. ఏ దాంట్లో ఇడిచేది లేదు. ధైర్యంగా ఉండండి. మేము కొట్లాడతలేమా? మొన్న సవాల్ వేసిర్రు. మొన్న అప్పులు 8 లక్షల కోట్లు అన్నారు. ఇక ఇంకో 3 మంత్రులేమో గురుకుల టెండర్లలో స్కామ్ చేసారు. ఎవడన్నా కోడిగుడ్లలో కూడా పైసలు తింటాడే. అమ్మ ఎంత అన్యాయం ఇది. పిల్లగాళ్ళ బూట్లల్లా, చెప్పులల్లా, డైల, బెల్టుల, బట్టలల్లా, నోట్బుక్లలో కూడా పైసలు తిందరా వీళ్ళు. ఆడ కూడా గుజరాతోనికి ఇచ్చిర్రు. గుజరాతోనికి అప్ప చెప్తే 2000 కోట్ల రూపాయల టెండర్ల స్కామ్ అయిందని బయట పెట్టినా. రాబాయ్ హరీష్ దమ్ముంటే మాట్లాడదాం, చర్చకు రా అన్నారు. నేను మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న, మీకు తెలుసు కదా, ఇద్దరం బయలుదేరాం. పోదాం పైగా మాట్లాడదాం పా అని. తెలంగాణ భవన్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాం. పోలీసు వాళ్ళని పెట్టి ఆపుడు. అరే రమ్మన్నారా వాళ్ళు 3 మంత్రులు ఆడు ఉన్నారు, నేను పోతున్నా అంటే నువ్వు పోవద్దు, నేను రానియద్దు అంటున్నారు. రమ్మనుడేంది, రానియద్దని పోలీసు వాళ్ళని పెట్టి ఆపుడేంది? నిజంగా మాట్లాడడానికి తయారుంటే అయితే అసెంబ్లీ పెట్టు, లేకపోతే నన్ను రానియాలి కదా. అందాక గవర్నమెంట్ నీది, పోలీసు వాళ్ళు నీ చేతులు ఉన్నారని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి అప్పుడు మళ్ళా జలసేపు అయినాక ఆయన ఇచ్చిండు జూపల్లి కృష్ణారావు. ఆయన ఏమంటాడు, అప్పుల మీద మాట్లాడాం రా హరీష్ రావు, వస్తుందా బాయ్ అంటే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుడు. నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. నేను ఆడో కుర్చీ పెట్టిన, రావా జూపల్లి ఈడికే రా, ఇక నీ పోలీసు వాళ్ళే కదా, నిన్నేమన్నారు, నేను మంచిగా చూసుకుంటారు, రా మాట్లాడదామంటే ఆడికి వచ్చే ధైర్యం లేదు. నేను అటు పోయినా, సంగారెడ్డి పోయినా ఆడపోయి కూర్చొని రా అంటుండు. పిలిచినప్పుడేమో నేను బయలుదేరుతానేమో, పోలీసు వాళ్ళని పెట్టి ఆపుకుంటాడు. నేను సంగారెడ్డి వచ్చింది చూసి రా అంటాడు. ఈ రకంగా ఉన్నది ఇలా కథ. అన్ని విషయాలు ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. నిజంగా నువ్వు కెపాసిటీ ఉంటే, తప్పు చేయకపోతే మమ్మల్ని ఎందుకు ఆపినావు పోలీసు వాళ్ళని పెట్టి? మమ్మల్ని అరెస్ట్ చేసి ఎందుకు పోలీస్ స్టేషన్లో పెట్టినావు? మేము భయపడుతున్నామా? అందువల్ల కార్యకర్తలకు చెప్తున్నా, జో హోతా ఓ హోతా దేఖ్ లేంగే, భయపడేది లేదు. గట్టి కొట్లాడదాం. మళ్ళీ వచ్చేది మన గవర్నమెంటే. ఎవరు కూడా అధైర్యపడకండి, నేను మీకు అండగా ఉంటా. ఎందుకు నాకు ఎంత నమ్మకం వచ్చిందంటే, 3:30 అవుతుంది, అన్నం తినలే. మీరు తిన్నారా? అసలు నేను తినకుండా వచ్చినా మీరు తిని కూర్చున్నారు. అమ్మా, మా క్రాంతాన్ని ఉపాయం చేసిండు కార్యకర్తలను కాపాడుకుందామని. మా వాళ్ళు తిప్పల పడదని తిని కూర్చోబెట్టినట్టున్నాడు. సరే, ఏది ఏమైనా అటు కనబడతలేనా పోయి పొడుగే ఉన్నా కదా. రేవంత్ రెడ్డి నేను అంటున్నాను, ఒక ఆయన తాటి చెట్టు ఎంత పెరిగిండు, ఏందో తలకాయల గుజ్జు లేదు అంటే ఎవడు మాట్లాడతాడే అట్లా? పొట్టిగుండోనికి పొడుగుండోని చూసి ఈర్ష్య ఉంటుంది అంతే కదా. గుజ్జున్నోనికి, తలకాయల గుజ్జున్నోనికి, గుజ్జు లేనోడిని చూస్తే ఈర్ష్య ఉంటుంది. నేనేం చేయాలి మరి? నేనేం చేయాలి? ముఖ్యమంత్రి అంటోడు చేతనైతే సబ్జెక్ట్ మీద మాట్లాడాలి, విషయం మీద మాట్లాడాలి. పొడుగున్నాడు, వీడు అడ్డమున్నాడు, సింగూరు ఇందిరాగాంధీ కట్ట అదెందుకు కూలిపోయింది అడుగుమంటావు? కాంగ్రెసే కట్ట అదెందుకు ఖరాబ్ అయింది అంటున్నావా? అడుగుతా బాబు. నువ్వు సర్పంచ్లకు పనులు ఇచ్చు లేదు. కాంగ్రెస్ వాళ్ళు అపాయింట్ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్లకు 6 నెలల జీతం రాక. మీకు ఎవరు పెట్టుంటారు కదా ఇక్కడ మార్కెట్ చైర్మన్, కాంగ్రెస్ వాడే కదా. వాడిని ఎప్పుడైనా షార్ట్ కడుగు, నీ జీతం పడ్డాదిరా అని 6 నెలలు అన్న అంటాడు షార్ట్కు.
వాళ్ళ అపాయింట్ చేసుకున్న మార్కెట్ చైర్మన్ కు 6 నెలల వాళ్ళకే జీతం దిక్కులేదు. గట్లున్నది వాళ్ళ పాలన. సర్పంచ్లకు రూపాయి ఇయ్యరు. కేసీఆర్ గారు ఉండగా ప్రతి ఊరికి ఫైనాన్స్ కమిషన్ డబ్బులు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వచ్చు. నెల నెల జీతం పడ్డట్టు పంపిండు. వీళ్ళు వచ్చిండ్రు, అది బంద్ అయిపోయింది. మీరు సర్పంచ్ ఉన్నారు ఇక్కడ. అప్పుడు ఊర్లల్లో హరితహారం నర్సరీ ఉంటుండే. నేను ఎప్పుడో మొన్న ఒక మండలం రివ్యూ చేసిన. అప్పుడు ఊరికి 1,00,000 చెట్ల నర్సరీ ఉండే. మండలం మొత్తం ఈసారి ఎంత టార్గెట్ రా అంటే 40,000 అంటుండు. మండలం మొత్తం. అప్పుడు ఒక ఊరికి కూడా 40,000 కంటే ఎక్కువ ఉంటుండే. అంటే చెట్లు పెట్టుడు బంద్ అయిపోయింది, చెత్త ఎత్తుడు బంద్ అయిపోయింది, డంప్ యార్డు పని చేస్తలేదు, వైకుంఠధామం నడుస్తలేదు, ట్రాక్టర్ల డీజిల్ పోసే పరిస్థితి సగం సగం అయిపోయింది. అంటే మంచిగా ఉన్న తెలంగాణ ఆగమైంది. అంతెందుకే, అటు మునిపల్లి పోయినా ఇటు జోగిపేటకు వచ్చినా ఎటు పోయినా మీ భూమి ఎకరం 60 లక్షలు 70 లక్షలు లేకుండానా? ఇప్పుడు ఎంతకొచ్చింది? ఎంతకొచ్చింది? ఎవడన్నా బిడ్డ లగ్గం ఉన్నదిరా బాబు, నా చదువులనైనా పిల్లలే అని అమ్ముదాం, చెడిపోయి సగానికి అమ్ముదామంటే నేను ఎవడన్నా కొంటున్నాడే అంటే రేవంత్ పాలన గట్లున్నది. కేసీఆర్ వస్తేనేమో పెరుక్కుంటా పోయింది. ఎవరైనా రైతు 4 ఎకరాలు ఉంటే నేను కోటీశ్వరిని పోయి నాకు 4 ఎకరాలు ఉన్నది, 4 ఆళ్ళు 24 అనుకుంటుండే, 2,40,00,000 అన్నారు. ఇప్పుడేమైపోయింది? అరే ఇంట్లో ఆపద పడ్డదిరా పోయి దవాఖానలో ఆపరేషన్ ఉంది, ఒక 10 గుంటలు తీసుకుంటే వద్దు నాకు పట్టదంటుండేవాడు. ఆగం చేసిండు తెలంగాణ. మంచిగా ఉన్న తెలంగాణను ఆగం పట్టించినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఇవాళ కార్యకర్తలుగా మనం ఈ గులాబీ సైనికులుగా గర్వపడాలి. ఎస్, మాది బీఆర్ఎస్ పార్టీ, మేము కేసీఆర్ సైనికులం అని చెప్పుకోవాలి. అరే ఏ ఊళ్ళో పోయినా మనం చేసిన పనులు కనబట్టే కాదు. మిషన్ భగీరథ మంచినీళ్ళు ఎక్కడి, ట్రాక్టర్ ఎక్కడిది, డంప్ యార్డ్ ఎక్కడిది, కొత్త మండలాలు ఎక్కడి, ఆర్డీఓ ఆఫీస్ ఎక్కడిది, ఎన్ని పనులు చేసినాం మనము. మైనార్టీ గురుకులాలు ఎక్కడి, బీసీ గురుకులాలు ఎక్కడి, ఇవాళ శాప పిల్లల కథ ఎక్కడిది, గొర్రె పిల్లల పథకం ఎక్కడిది. మీరు ఏం షాదీ ముబారక్ ఎవరు పెట్టిండ్రు, కళ్యాణ లక్ష్మి ఎవరు పెట్టిండ్రు, కేసీఆర్ కిట్ ఎవరు పెట్టిండ్రు, మీ జోగిపేటలో డయాలసిస్ సెంటర్ ఎవరు పెట్టిండ్రు, ఆక్సిజన్ బెడ్లు ఎవరు పెట్టిండ్రు? మనం కదా చేసింది. అంటే అందువల్ల మనం మంచిగా పనిచేసినాం. తప్పకుండా ప్రజలు మన వైపు చూస్తున్నారు. కష్టపడదాం. ఇక దగ్గర పడ్డదే. ఇప్పుడు అయింది ఎక్కువ, ఇక ఉన్నది తక్కువ. అయిపోయింది ఎక్కువ, ఉన్నదే తక్కువ ఉన్నది. ఎంఓఎంబి ఆపేసిండ్రు. మన ఊరు మన బడి తాళమే అవసరం స్కూల్కు. తప్పకుండా పార్టీ కూడా ఈ పాపం మా అన్న నరసింహన్న మన ఊరు మన బడిలో స్కూల్ కడితే రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పటిదాకా బిల్లు ఇస్తలేడు. ఎస్డిఎఫ్ లో ఊళ్ళే పని చేస్తే బిల్లు రాకపోతే ఇది ఏం పద్ధతి? ఇది రేపు మనం కూడా ఊకుతామా? రేపు కాంగ్రెస్ పోయి మనం వస్తాము. కాంగ్రెస్ బిల్లు ఒక్కటి కూడా ఇచ్చేది లేదు నా కొడుకులేదు. వాడు ఎవడెవడైతే కాంగ్రెస్ వాడు ఇప్పుడు గుత్తలు పట్టుకొని ఊళ్ళో పైన పనిచేస్తున్నారు కదా, ఆ కొడుకులకు సుక్కలు చూపించుడే. ఇక ఇప్పుడు మా నరసింహన్న ఎంత బాధపడ్డాడో